సో కలెక్టరేట్ భవన్కి రంగారెడ్డి కలెక్టర్ భవన్కి మరి సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ వజీర్ ప్రకాష్ గౌడ్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఎలా అనిపించింది సభలో? కేసీఆర్ జాతీయ స్థాయిలో ఖచ్చితంగా వెళ్ళేటట్టు కూడా అనిపిస్తుంది సభ ఏంటో మీరేం చెప్తారు? ఈరోజు జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల కేసీఆర్ గారు ఈరోజు రావడం ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. చుట్టుపక్కల చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా ఎంతో అభివృద్ధిలో చెందింది. ఎక్కడ చూసినా కానీ ఉన్నటువంటి భూములన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయి రైతులకు అంతా కూడా న్యాయం జరుగుతూ ప్రజలకు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులని ఈరోజు రాష్ట్ర రాజకీయాలే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా వారు పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలతో పాటు 29 రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రధాన స్థానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు దేశ రాజకీయాలకు చాలా అవసరం అని చెప్పేసి కూడా గతంలో నేనే ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టి కొత్తపేట నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేస్తూ కూడా రాబోయే తరాలకు భావి ప్రధానమంత్రిగా కేసీఆర్ గారు కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉందని చెప్పేసి ఆ రోజు నేను తీసుకున్న ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాలకు చూస్తూ ఉంటే ఆ చల్లని దైవమైనటువంటి శ్రీ 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 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనతోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన భూమిక పోషిస్తారని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పాటు సంక్షేమ కార్యక్రమంలో ముందెళ్తున్నటువంటి ఈ తరుణంలో కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేసి ఘంటాపదంగా ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. సో మొత్తం మీద చూస్తే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ని టార్గెట్ చేసేది కానీ ఇప్పుడు బీజేపీని అసలు ఏ సభ పెట్టినా కూడా బీజేపీని అనుకుంటూ ఉండట్లేదు. సో నిజంగా బీజేపీ బలపడినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో చూసినట్టయితే కాంగ్రెస్ డిలీట్ అయిపోయింది. ఇది వాస్తవమైన పరిస్థితులు. ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నదంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు మరి అదేవిధంగా కార్యక్రమాలన్నిటిని కూడా కావాలని చెప్పేసి దాన్ని వక్రీకరించి చిత్రీకరించి ప్రజలకు ఏదో తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని అభివృద్ధి లేదని చెప్పేసి కుంటు సాకులు చెప్పేసి ఏదేదో కానికథలు చెప్పి కావాలని కార్యక్రమాలు చేస్తున్నారు. వీరందరూ బీజేపీ పార్టీ మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళ నాయకులు చెప్పుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసినాం, మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ బడ్జెట్ ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఏ వాటా ఇస్తున్నాం, మరి రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి పన్నుల ద్వారా ఎంత కడుతున్నాం, ఇవన్నీ కూడా మా గౌరవ కేటీఆర్ గారు ఎన్నో రకాలుగా మరి లెక్కలే చెప్పినప్పుడు వారు ఏదో తప్పుదో పట్టించి ఈరోజు బండి సంజయ్ గారు ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా ఉండి ఆయనకి ఏం తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు, ఒళ్ళుడు ఒకటే తెలుసు, ఏదైనా ఒకటి చెప్పి తోలిస్తే ఆ రోడ్డు మీద అదే మాట్లాడుతుంటాడు తప్ప సబ్జెక్టుతో నాలెడ్జ్తో ఎప్పుడు మాట్లాడిన విషయాలు లేవు. లెక్క సంఖ్య అన్నీ కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలుసు. అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుందన్నటువంటి కార్యక్రమాలు ఎన్నో శ్రీకారం చుట్టి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నాయకులు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వమే ఉంటుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కానీ రేపు భవిష్యత్తులో మళ్ళీ కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడ కూడా దారి తప్పేది లేదు, మాట తప్పేది లేదు, మనమే తిప్పేది లేదు. సో గతంలో చూసుకున్నట్టయితే ఎంతసేపు ఉన్నా కూడా మతతత్వం అన్నటప్పుడు గతంలో ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ వాళ్ళు మోస్తే ఇప్పుడు ఎంఐఎం పార్టీని మోస్తున్నట్టుగా కూడా మాట్లాడుతారు కదా, దీని ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఒకటి చూస్తే ఉంటే ఈరోజు బీజేపీ మతతత్వాన్ని మత చిచ్చును పెడుతుందంటే అది వాస్తవంగా పెడుతున్నది. కానీ ఎంఐఎం పార్టీ ఎక్కడికక్కడ తగ్గి టీఆర్ఎస్ పార్టీతో సమానంగానే ఈరోజు నడుస్తూ ఉంది. ఇలా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా వరకు ఎన్నో రకాలుగా మాట్లాడితే మంచి మాటలే చెప్తారు, కానీ ఎక్కడ మత చిచ్చు కార్యక్రమాలు పెట్టి ప్రయోజనం పొందాలనే ఆలోచన మాత్రం లేదు. కాకపోతే ఒకటి ముస్లిం పార్టీ అని చెప్పేసి కావాలని చెప్పి రుద్దడమే తప్ప ముస్లిం పార్టీలు అయితే అంత మాత్రాన మత చిచ్చు పెడుతున్నారనేది మనకు కనబడితే ఏదైనా మాట్లాడుతుంది. నేను కూడా ఒక హిందువునిగా మాట్లాడుతున్నాను. కాబట్టి హిందుతత్వానికి మనం వ్యతిరేకత కాదు, అయినా కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ గౌరవప్రదంగానే ఉన్నాము. ఇలాంటి మంచి రాష్ట్రంలో మత చిచ్చు పెడుతూ ముందుకెళ్తున్నటువంటి బీజేపీ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. మొన్న జరిగినటువంటి కామెడీ షోలో మున్నవారిని కేటీఆర్ ప్రోత్సహించి తీసుకొచ్చాడని బీజేపీ ఆరోపణ. ఈ యొక్క ఇప్పుడు ఏదైతే చార్మినగర్లో జరుగుతున్నటువంటి గొడవకు లేదా గోషమాల్ ఎమ్మెల్యే సస్పెండ్ చేయడానికి టీఆర్ఎస్ పాత్ర ఉందని కూడా ఆరోపిస్తారు.
మొన్న కామెడీ షోకు కేసీఆర్ గారిని అంటగట్టడం అంటే వాళ్ళకి వివేకం ఎంత అంటే వాళ్ళకి ఏం తెలివి ఉందో నాకు అర్థం కాదు. కానీ ఆ చిన్న కార్యక్రమానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది? అదొక సంస్థ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమం అది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి ఒక ఆర్జీ పెట్టుకొని ఉంటారు. ప్రభుత్వంతో పాటు ఈరోజు మరి ల్యాండ్ ఆర్డర్ కూడా వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ కార్యక్రమం అది ప్రైవేట్ కార్యక్రమం, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇక రాజాసింగ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఈరోజు మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ మరి ఉన్నటువంటి ముస్లిం మతాన్ని వారికంగా మాట్లాడడం అది తప్పు. అది ఎవరైనా కానీ ఖండిస్తారు. అలాంటి కార్యక్రమాలు చేయడంటే మనం ఎందుకంటే మంచిగా ఉన్న దాంట్లో ఆజ్యం పోసి కావాలని చెప్పేసి ఇంకా కూడా రెచ్చగొడితే అది ప్రజలకు మంచిది కాదు, మరి ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రభుత్వం ప్రజల పక్షానే ఉంటుంది. ప్రజా సంక్షేమంలో ఉన్నప్పుడు రాజ్యాంగంతో పాటు మరి ల్యాండ్ ఆర్డర్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి చర్యలు తప్పవు. సో ఇప్పుడు మరి బండి సంజయ్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాదయాత్ర చేస్తే టీఆర్ఎస్లో ప్రకంపనలు వస్తున్నాయి అంటారుగా, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తే కేసీఆర్ గారికి ఏం జరగదండి. తెలంగాణలో కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు కనుమరుగైనా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడు మరి ఆయన ఈరోజు తెలంగాణ జాతిపితగా ఉండి పార్టీని కాపాడుతుండు, ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుతుండు. కాబట్టి మతతత్వానికి రెచ్చగొట్టే వాళ్ళు పోవడం వల్ల ప్రజలని కావాలని చెప్పి తప్పుదో పట్టిస్తారని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి మాటలకు ఖండించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖండిస్తాం. థ్యాంక్స్.